వెల్కమ్ టు మై ఛానల్ హిందూజా డైరీస్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అందరికి లేడీస్ అందరికి ఇష్టమైన వీడియో అన్నమాట. నేను కొన్ని ఫ్యాన్స్ షాప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఏమేమి కొన్నాను ఏంటనేది మీ అందరికి చూపిస్తాను. అందరి ఫేవరెట్ కదా, లేడీస్ కంటే కొంచెం జ్యువెలరీ పిచ్ ఉంటుంది. అందులో ఎక్స్పెషల్లీ నాకు ఇయర్ రింగ్స్ పిచ్ ఎక్కువ అనమాట. ఒక్కొక్కటి మీకు చూపిస్తా ఏమేమి కొన్నాను. ఫస్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ ఇయర్ రింగ్తో స్టార్ట్ చేస్తా. ఇది చూసారా బాక్స్. అందరు ఇలా పెట్టుకుంటారేమో అనుకుంటారేమో, దీన్ని ఇలా అన్నమాట. దీని స్పెషాలిటీ ఇలా పెట్టుకోవాలి. ఈ ఇయర్ రింగ్ ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి జర్మన్ సిల్వర్ ఇయర్ రింగ్స్ చూసారా, బాగుంది కదా, యూనిక్గా ఉన్నాయి అన్నీ. ఇంకో పెయిర్ వచ్చేసరికి ఇవి చూసారా, బిగ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది ఒక్క ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, మన లుక్ కంప్లీట్ అయిపోద్ది. మెల్లో చిన్న స్మాల్ చైన్ కానీ నల్ల పూసలు కానీ పెట్టుకొని ఈ ఒక్క ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే వీఆర్ గుడ్ టు గో. ఇంకోటేమో ఇదన్నమాట. ఇంకోటి బాగా నచ్చింది, ఇవి ఎలా ఉన్నాయి ఈ బొట్లు. ఇది చూసారా, అసలు చాలా యూనిక్గా ఉంది. ఇది చూడంగానే నా మనసు దోచేసిన ఇయర్ రింగ్ అనమాట. ఇది చూసారా, చాలా బాగుంది. రెడీ అయి పెట్టుకుంటే చాలా బాగుంది. ఈసారి ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఎలా దీన్ని స్టైల్ చేశానో కూడా చూపిస్తా, ఎక్స్పెషల్లీ ఈ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇది నా ఇయర్ రింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. తర్వాత వచ్చేసరికి ఓకే, ఇంకో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ దీంతో చూడండి, జర్మన్ సిల్వర్లోనే ఇది ఒక టైప్. నాకు డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది, అందుకని ఇది తీసుకున్నా. నాకు కొంచెం ఇయర్ రింగ్స్ పిచ్ ఎక్కువ అనమాట. తర్వాత అయితే ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. గోల్డ్ బ్యాంగిల్స్తో పేర్ చేసుకోవచ్చు కదా, రెడ్ స్టోన్స్ ఇవి. అలాగే గ్రీన్ స్టోన్స్ కూడా తీసుకున్నాం, గ్రీన్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా. ఈ రెండు పట్టు చీరల మీదకి కానీ ఫంక్షన్స్కి కానీ ఇలా డిజైన్ చేసుకోవచ్చు కదా. తర్వాత వచ్చేసరికి ఈ బ్యాంగిల్స్, ఈ ఎలిఫాంట్స్ వచ్చాయి, మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి, బాగున్నాయి కదా బ్యాంగిల్స్. తర్వాత అయితే కొన్ని బనానా క్లిప్స్ కూడా తీసుకున్నా. స్టోన్ క్లిప్స్, బనానా స్టోన్ క్లిప్స్ హెయిర్కి. పడిపోయింది. ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి. 4 కలర్స్ అన్నమాట. కొంచెం పెద్ద షాపింగే చేస్తాను. ఇది వచ్చేసరికి ఫ్లక్కర్, ఇలా హ్యాంగింగ్ వచ్చి ఫ్లవర్ డీటెయిలింగ్ అది చాలా క్యూట్గా బాగుంది కదా, డిఫరెంట్గా. ఇదొకటి. తర్వాత ఇంతటితో జ్యువెలరీ అయితే అయిపోయింది. ఇప్పుడు మేకప్ కూడా తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తా, తర్వాత ఎప్పుడైనా వేసుకొని చూపిస్తా. ఇప్పుడైతే జస్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే షుగర్ బ్రాండ్ నుంచి ప్రైమర్ అయితే తీసుకున్నాను. ప్రైమర్, నా దగ్గర ప్రైమర్ లేదు, చాలా బాగుందన్నమాట. ఇది షుగర్లో కొత్తగా వచ్చిన ఫౌండేషన్. నేనైతే ఇప్పుడే చూసాను, మరి ఇది రిలీజ్ చేసి అన్నాళ్ళు అయిందో నాకైతే తెలియదు. ప్యాకింగ్ చూసారా, అసలు సూపర్ టెంప్టింగ్గా ఉంది. దీనికి టెంప్ట్ అయ్యే నేను సగం తీసుకున్నాను. ఇది ఫౌండేషన్, క్రీమ్ బేస్ ఫౌండేషన్ అన్నమాట. ఫినిషింగ్ చాలా బాగుంది. ట్రైల్ వేసుకొని చూసుకొని కొన్నాను. చాలా బాగుంది కదా ప్యాకింగ్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి కాంపాక్ట్ పౌడర్. ఇది కూడా మీకు చూపిస్తాను. ఇది లూజ్ పౌడర్ అన్నమాట. లూజ్ పౌడర్ కింద వచ్చి ఇలా పఫ్ వచ్చింది, చాలా బాగుంటుంది ఫినిషింగ్, లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ అని. ఇది వచ్చేసరికి క్లెన్జింగ్ వాటర్.
ఇది వచ్చేసరికి క్లెన్జింగ్ వాటర్, మేకప్ అది రిమూవ్ చేసుకోవడానికి. ఫస్ట్ టైం అయితే నేను ఫౌండేషన్ అదంతా ట్రై చేస్తున్నా, ఎలా వస్తాయో లుక్, వేసుకోగలనా లేదా అని ట్రై చూడాలి. ఇది వచ్చేసరికి క్వించ్ అంట బ్రాండ్, కొరియన్ బ్రాండ్ది. నా స్కిన్కి తగ్గట్టు ఇది డార్క్ స్పాట్ కరెక్టింగ్ సిరమ్ అన్నమాట. రోజు నైట్ మనం అప్లై చేసుకొని జస్ట్ అలా పడుకోవడమే. 3 to 4 డ్రాప్స్ అప్లై చేసుకోవాలంట. చాలా బాగుంటుందంట. ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకొచ్చి. ఆ తర్వాత బ్లెండర్, బ్యూటీ బ్లెండర్. అసలు ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగుంది ఇది బ్లెండర్ అయితే. నీట్గా ఉంది, అప్లికేటర్ కూడా. నెయిల్ పాలిష్, ఇది ఏదో కానీ క్యూట్గా ఉంది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. దీంట్లో ఒక 3 కలర్స్ అయితే తీసుకున్నా, పేస్టల్ షేడ్స్. ఈ 3 షుగర్ బ్రాండ్ నుంచి ఒక 2 నెయిల్ పాలిషెస్ అండ్ రెవ్లాన్. మోర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం తీసుకున్నానంటే సవరం. మన హెయిర్ లెంత్ తక్కువ కదా, ఎప్పుడైనా పట్టు చీరలు కట్టుకున్నప్పుడు అలాగా వేసుకుందామని నైలాన్ సవరం. బాగుంది ఇది. చక్కగా షాంపూతో కూడా వాష్ చేసేసుకొని మన హెయిర్ దువ్వుకున్నట్టు దువ్వేసుకోవచ్చంట. దీంతో నేను ఒక లుక్ క్రియేట్ చేసి మీకు రేపు వీడియోలో పోస్ట్ చేస్తా. తర్వాత ఎప్పుడైనా, రేపంటే రేపు కాదు, ఈ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మేకప్ వేసుకొని ఈ సవరంతా జడేసుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అంతే అండి ఇవాళ వీడియో. కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.